వాట్సాప్ గైస్ ఉంటారు ఛానల్ ద మిస్టిక్ బాయ్ మన మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్కి స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ మన వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన లెట్స్ ప్లే వరల్డ్ అయితే సర్వైవ్ అయితే అవ్వబోతుంది అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గేమ్ అతను లెట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. ఇదన్నమాట మన స్పాన్ 00 కొండల మీద స్పాన్ చేసాడు. సో మనం మైన్క్రాఫ్ట్లోకి రాగానే మనం స్టార్టింగ్ చేయాల్సిన పని వచ్చి వుడ్ని అయితే మైన్ చేయాలన్నమాట. మైన్క్రాఫ్ట్ ఎర్లీ గేమ్లో వుడ్ లేని చాలా కష్టం అండి. ఇక్కడ చెర్రీ గ్రో ఉంది. అబ్బా ఏమన్నా మౌంటైన్స్ ఇవి. అటు సైడ్ ప్లేన్స్ ఉంది, అటు సైడ్ వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఒకసారి వెళ్ళి కూడా వెళ్ళి చూద్దాం. అటు సైడు. సో మనం వుడ్ని అయితే కలెక్ట్ చేసుకోమాట మైన్క్రాఫ్ట్లో వరల్డ్లోకి రాగానే. అండ్ నేనైతే ఆడతాం మైన్క్రాఫ్ట్ ప్యాచ్ పీస్ అనుకోగలరు. ఎందుకు అనుకోగలంటే చెప్తాను మీకు. ఆగండి వుడ్ మైన్ చేయగానే. అండ్ స్పాన్ కోఆర్డినేట్స్ అయితే బాగున్నాయి. అబ్బా 00లో స్పాన్ అయ్యాం బలేగా. ఎందుకంటే మన షేర్స్ చూడండి సేమ్ కాంప్లిమెంటరీ అనమాట. నేను మైన్క్రాఫ్ట్ ప్యాచ్లో ఆడతాను. ప్యాచ్లో రెండర్ డ్రాగన్ సపోర్ట్ ఉన్న షేర్స్ అయితే వాడచ్చు. ఇది రెండర్ డ్రాగన్ సపోర్టెడ్. ఒకసారి మైన్క్రాఫ్ట్లో రెండర్ డ్రాగన్ సపోర్టెడ్ కాదు, మళ్ళీ రెండు షేర్స్ రెండర్ డ్రాగన్ సపోర్టెడ్. రెండు షేర్స్ వాడాలంటే మీ దగ్గర రెండర్ డ్రాగన్ సపోర్టెడ్ మైన్క్రాఫ్ట్ ఉండాలి. అండ్ నేనైతే బోనస్ చెస్ట్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట. అందుకే మనకి ఈ లూటు. సో ఫుడ్ మాత్రం ఇక్కడ పెట్టుకుని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మైన్క్రాఫ్ట్ వరల్డ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. అది ఆనవాయితీ అది. అండ్ మనకి 30 స్టిక్స్ దొరికినాయి కాబట్టి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పికాక్స్. అది కూడా మన మైన్క్రాఫ్ట్ ఆనవాయితీ అనమాట. పికాక్స్ లేకపోతే మనం గేమ్ ఆడలేం మైన్క్రాఫ్ట్లో. సో వుడ్ మనం కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి అబ్బా వాటర్. ఒరే బాబు పౌడర్ స్నోలోకి వెళ్ళిపోయినాయి. బట్ వాటర్ సేవ్ చేసింది మనల్ని. అండ్ నా మైన్క్రాఫ్ట్ వచ్చి ఆడడం అనుకోండి. యాక్చువల్లీ మీకు ఎలా చెప్పాలంటే మైన్క్రాఫ్ట్ తెలుసు చూసండి, కాకపోతే అంత అలా ఆడేవాడిని కాదనమాట. కొంచెం నూబే మైన్క్రాఫ్ట్లో, కొంచెం కాదు అసలు నూబ్ అంటేనే నేను. అండ్ మనకి ఇక్కడ ఇక్కడ కూడా చెర్రీ గ్రో ఉంది. ఓకే గైస్ వాట్ గైస్ మీరు చూసారా? అక్కడ మనకి విలేజ్ ఉంది. ఓపీది కొండల మధ్యన చెర్రీ గ్రోవ్ మధ్యన విలేజు. ఆ విలేజ్ మధ్యన మన హౌస్ ఉంటే ఊహించుకుంటబ్బా వ్యూ సెట్ ఉంటుంది. ఇంకా నిజంగా గైస్ ఇది ర్యాండమ్ షేడర్ కాదు సీడ్. అప్పుడప్పుడు అలా జరుగుతుంటే మీరు పట్టించుకోకుండా యాడ్ గురించి మన షేడర్స్ అయితే వేసాము. నేను నిజంగా నమ్మలేకపోతున్నానబ్బా ఇంత ఓపీ సీడ్ వచ్చిందండి. స్టార్టింగ్లో అనుకున్న వచ్చి వేస్ట్గా కొండల మీద స్పాన్ చేసినప్పుడు కింద దిగేసరికి మన బ్రతికి అయిపోద్దేమో అని, హెల్త్ అయిపోద్దేమో అని అనుకుని కొంచెం అనుకున్నాం కదా. కాకపోతే మంచి సీడ్ ఇచ్చాడు నిజంగా చెప్తున్నాను. ర్యాండమ్ సీడ్ వేసి మీరైతే మన వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి. కన్ఫర్మ్ సీడ్ డేవల్ చేస్తాను అనమాట. నేను మాత్రం ఒక 10th ఎపిసోడ్ కానీ 15th ఎపిసోడ్లో సీటీవీలో ఉంటుంది. అయ్యో సో మనం కొంచెం కాంపిటీషన్ కొంచెం ఏంటి ఎక్కువే కావాలి కాంపిటీషను. చాలండి 17. సో 17 కాంపిటీషన్ వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు ఒక పికాక్స్ అండ్ ఒక షవల్ అయితే చేసుకుందాం అనమాట. చాలు ప్రజెంట్. అండ్ ఇక్కడ ఐరన్ ఉంది కాబట్టి ఐరన్ కూడా మైన్ చేసేద్దాం. ఐరన్ మనకి ఎల్లి గేమ్లో చాలా యూజ్ అవుతుంది.
ఎందుకంటే ఐరన్తో మనం చాలా థింగ్స్ అయితే చేసుకోవచ్చు. యాక్చువల్లీ మైన్క్రాఫ్ట్లో ఐరన్తో ఎక్కువ క్రాఫ్టింగ్ రెసిపీస్ ఉంటాయి అనమాట. 36 అనుకుంటా ఐరన్తో మనం క్రాఫ్ట్ చేయగల రెసిపీస్ అనుకోవడంగా 36 ఎస్ 36 ఐరన్తో మనం 36 క్రాఫ్టింగ్ రెసిపీస్ ఉంటాయి అనమాట. చాలా ఎక్కువ ఐరన్తో క్రాఫ్టింగ్ రెసిపీస్. అండ్ మీకు బయట వాయిస్ ఏమైనా వినిపిస్తే వేరే చేయండి, నేను ఇంట్లో రికార్డ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా ఐరన్ ఏమైనా ఉంటే తీసుకుందాము. వద్దు 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 పర్లేదు, ఐరన్ లేదు ఏం లేదు. ఇక్కడ మాట్లాడితే పౌడర్ స్టోర్లోకి తీసుకెళ్ళిపోతుంది వీడు. మా బాబాయ్ మళ్ళీ వచ్చానా? అబ్బా ఏంటి గైస్ ఇది పౌడర్ స్నో. ఓకే ఇది జస్ట్ స్నో. పౌడర్ స్నోలో మనం మునిగిపోతాం అనమాట బురదలాగా. కాకపోతే మనకి మైన్క్రాఫ్ట్లో బురద ఉన్నట్లేదు, కంగారాడుతుంది. ఇక్కడ ఒక్క ఐరన్ దొరికితే సెట్ ఉంటుంది, పట్టొద్దు. ఒరే క్రీపర్ రా, పేలకు పేలకు తొప్పిది. గాయస్ గేమ్ మన మీద పగబట్టినట్లు ఉంది. ఊరికే పౌడర్ వాళ్ళు పాడేస్తుంది ఇది మనల్ని. వస్తాను రా నేను, మళ్ళీ వస్తా. లెదర్ బూట్స్ చేసుకుని వద్దాం గైస్ ఈసారి ఇక్కడికి. ఓకే ఓకే ఇది స్నోయే, పౌడర్ స్నో అయితే కాదు. తూచి అడిగేద్ది అనమాట. స్నోకి పౌడర్ స్నోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది టెక్స్చర్లో అయితే. ఒరే ఇప్పుడే కదరా అన్నాను, అప్పుడే పడ్డాను మళ్ళా. సర్లే అండి, ముందుగా మనం విలేజ్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ చుట్టూ చెర్రీ గ్రోవ్. నిజంగా చెప్తున్నా సీడ్ మాత్రం ఆసమ్ సీడ్ వచ్చింది అబ్బా మనకి. కాదు విలేజ్ ఎక్కడ వరకు ఎందుకు వచ్చాడు? చెర్రీ గ్రోవ్ ఎట్ స్పాను, విలేజ్ ఆల్సో ఎట్ స్పాను. ఇది మనకి రాజు గేమ్ ఇది హార్డ్ కోర్ ఉంటుంది కదా గైస్, 1.19 హార్డ్ కోర్ రాజు అన్నది. అలాగుంది సేమ్. అంటే సేమ్ కాదు, ఆ టైప్లో వచ్చింది అంటున్నాను, అంత బ్యూటిఫుల్గా. అమ్మడి చూస్తున్నా నిజమేనా? వాట్ విలేజ్, చెర్రీ గ్రోవ్, బిగ్ మౌంటైన్స్, అక్కడే విలేజ్ అవుట్ పోస్టు. అమ్మా చాలా ఓపీ సీడ్ వచ్చింది అబ్బా మనకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణకి కంగ్రాట్స్ అయితే చెప్పాలి గైస్, ఎందుకంటే రమణ ఛానల్లో పెట్టి 6 years అయితే అయిందనమాట. ఈ రోజుతో నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. డేట్ వచ్చి December 20, 2024. అది మీకు తెలిసిందా 2024 అని, కాకపోతే చెప్పాను, జస్ట్ చెప్పాలనిపించింది అంతే. టైం వచ్చి 6:43. సో పాదొక్కు 7 వేసుకోండి. ఈ టైంలో అయితే రికార్డ్ చేస్తున్నాను నేను, స్కూల్కి వెళ్ళి వచ్చి. అండ్ నేను 8th class చదువుతున్నాను, మీకు తెలిసి ఉంటుంది, నా డిస్క్రిప్షన్ వచ్చాదండి. నా గురించి కొన్ని థింగ్స్ అయితే ఉంటాయన్నమాట దాంట్లో. అండ్ వీడి పేరు మల్లసూరి, ఒరిజినల్ పేరు వచ్చి గోలెం, అదే కదా ఐరన్ గోలెం. ఎస్ ఐరన్ గోలెం, రెండో ఒకటి అనుకోండి, కాకపోతే క్లారిటీ ఉండాలి మనకి. స్వాడ్ చేసుకోవడం మర్చిపోయాను అబ్బా. సర్లే అలాగే విలేజ్లో ఉన్నాం కదా, ఎందుకు ఫుడ్ ఎక్కడ దొరికేది, బెడ్ కూడా ఎక్కడ దొరికేది, స్వీట్స్ కూడా చంపాల్సిన అవసరం లేదు. మీకు మోస్ట్లీ నా వీడియో చూస్తున్నారు కాబట్టి నా వీడియో చూసిన వాళ్ళందరికీ మీకు మైన్క్రాఫ్ట్ తెలిసి ఉంటుంది. కొత్తగా ఎవరైనా మైన్క్రాఫ్ట్ వీడియోస్ చూసేవాళ్ళు ఉండుంటే అది కన్ఫర్మ్ రమణ ఛానల్ అయి ఉంటుంది, ద కాస్మిక్ బాయ్. ఎందుకంటే బాగా పాపులర్ వీడియో కాబట్టి మీకు ఫస్ట్ రికమెండ్ చేసేది రమణది గైస్. నాదైతే అంత త్వరగా రికమెండ్ అవ్వదు, వ్యూస్ కూడా ఎక్కువ రావాలనుకుంటా. మనకి 10 subscribers ఎంతో ఇంతకుముందు వీడియోస్ పెట్టానమాట ఈ ఛానల్లో, కాకపోతే అవన్నీ డిలీట్ చేసాను. ఇంకా అవి అయితే వదిలేండి, ఇది మన ఫస్ట్ వీడియో ఇంకా మన ఛానల్లో. ఎందుకంటే వాటికి వ్యూస్ వచ్చేవి పర్లేదు, మరీ అంత ఓపీ అని కూడా చెప్పలేను నేను వ్యూస్లో. బట్ నాకు ఎందుకు ఆ వీడియోస్ అన్నీ ఆపద్దు అనిపించింది అబ్బా. ఎందుకంటే అక్కడ చాలా డల్గా మాట్లాడేవాడిని. అండ్ అంతేకాకుండా మనకి
అందులో నాకు తెలియదు అన్నమాట బిహేవియర్ ప్యాక్స్ వేస్తే అచీవ్మెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోతాయని. అనుకోకుండా వేసిన అచీవ్మెంట్స్ కూడా టర్న్ ఆఫ్ అయిపోయింది. అండ్ కొత్త అప్డేట్ వచ్చింది కదా మనకి మైన్క్రాఫ్ట్లో గార్డెన్ అవేకెన్స్, దానివల్ల వరల్డ్ కూడా పోయిందనమాట. సో ఆ వీడియోలన్నీ అయితే డిలీట్ చేసేసాను. అండ్ ఈ డిసెంబర్ 20th మన ఫస్ట్ వీడియో కూడా పెడదామని అనుకోవడం కాదు, పెడతాను కూడా. ఈరోజే రికార్డ్ చేసి ఈరోజే పెడేస్తాను గైస్. నేనైతే అనుకుంటున్నాను మరి పెడదామని, ఎందుకంటే నీకు ఎలా చెప్పాలి అంటే రమణ ఛానల్ కూడా ఈరోజు 6th anniversary అయింది. మనది కూడా ఫస్ట్ వీడియో ఇప్పుడే పడితే బాగుంటుంది, జస్ట్ ఫీలింగ్ అంతే, ఇంకేం లేదు. అండ్ మనకు అనవసరం చెత్త అంతా లోపల ఆడదు. చెత్త అంటే లూట్ అనమాట. ఇదంతా చెత్త అయితే కాదు, లూటే. సో మనకు దొరికిన లూట్ని అయితే మనం చెస్ట్లో అయితే దాచుకోవాలన్నమాట, చెస్ట్లలో. అండ్ మనకు ఐరన్ దొరికింది కాబట్టి బకెట్టుని ఇంకేం చేసుకుందాం, బకెట్టు షీల్డ్ చేసుకుందాం లేండి. షీల్డ్ బాగా యూజ్ అవుతుంది మనకి ఎల్లి గేమ్లో. స్కెల్టన్ గార్డ్ దగ్గర నుంచి, క్రీపర్ గార్డ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి అండ్ వాటి అటాక్స్ని కూడా బ్లాక్ చేయడానికి బాగా యూజ్ అవుద్ది. బకెట్ నువ్వు వచ్చి అమ్మా, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఒక స్వాడ్ కూడా చేసుకుందాం. ఐరన్ స్వాడ్ దొరుకుద్దేమో చూద్దాంలేండి. ఎలాగో విలేజ్లో ఉన్నాను కదా, ఐరన్ స్వాడ్ దొరుకుద్దేమో చూద్దాం. దొరకకపోతే స్టోన్ స్వాడ్ చేసుకున్నాం. ఎందుకంటే నాకు ఐరన్ వేస్ట్ చేయాలని అయితే లేదు. ఐరన్ దొరకడమే మనకి స్టార్టింగ్లో చాలా ఎక్కువ దొరికింది, వేస్ట్ చేస్తే పాడైపోద్దిగా. ఐ మీన్ ఎల్లి గేమ్లో ఐరన్ని అంత లిమిటెడ్గా వాడుకుంటే అంత మంచిది. బికాజ్ మనం అప్పుడే మైనింగ్ చేయం కదా కేవ్లోకి వెళ్ళి. అండ్ మనం అసలే నువ్వు ఏదో లైట్గా ఆడడం తెలుసు అంటే ఫైటింగ్ ఏం రాదు అబ్బాయి దీనికి. ఇది నొక్కాలి, అదిగోండి అదే కొట్టం కదా ఇప్పుడు అన్నీ. అండ్ ఎంత ఇంకేం లేదా, ఇదిగోండి ఇంకో బ్లాక్ స్మిత్. ఇది ఫర్నెస్ దొబ్బదంగా వీళ్ళు అలాగో ఏం చేసుకోరు, వీటి దానికి జాబ్ కూడా రాదు ఎందుకలికి. ఓకే ఇప్పుడు మనకి ఇది చెస్ట్ ప్లేట్ దొరికింది మనకి మంచిగా. లెమన్ ఒప్సిడనా, నేను అసలు ఒప్సిడనే గమనించలేదు. ఒప్సిడన్ వచ్చిందంటే మనకి ఎంత కావాలి, 8 పోర్టల్ చేయడానికి. 8 or 10 కావాలి ఇస్తూ నెదర్ పోర్టల్ చేయడానికి. అంటే మనకు ఆల్రెడీ ఒప్సిడన్కి ఐ మీన్ నెదర్ పోర్టల్కి వెళ్ళాల్సిన థింగ్స్ అన్నీ వచ్చేసాయి. ఫ్లింట్ అండ్ స్టీల్ అదే కదా, అదే అది ఉంటే చాలు ఇంక మన నెదర్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీకు ముందే చెప్పాను నేను నా అంత నువ్వు ఇంక మీకు ఎవరు ఉండదు వేసి మొత్తం ఓల్డ్ తిరిగింది నేను మైన్క్రాఫ్ట్లో నువ్వు. ఓకే మనం సక్సెస్ఫుల్లీ 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అవును ఎప్పుడు కంప్లీట్ అయింది నాకే తెలియదు. పడుకున్నప్పుడు కదా మర్చిపోయాను, సారీ గైస్. బ్రెయిన్ ఈస్ నాట్ బ్రెయినింగ్. ఓకే ఇక్కడ ఇంకో ఎన్ని బ్లాక్ స్మిత్లు చూసాం, ఇప్పుడు వచ్చి 4 బ్లాక్ స్మిత్స్ చూసాం. అబ్బా నాకు పైన చూసినప్పుడు ఒకటే కనిపించింది. 5 బ్లాక్ స్మిత్స్ ఉన్నాయండి అక్కడ. ఎంత ఓపీసీడా 11 ఐరన్ దొరికిందమ్మా మనకి. ఐరన్ స్వాడ్ కూడా దొరికింది అనుకున్నట్లుగానే, కాకపోతే 11 ఐరన్ ఒక్క దాంట్లో. ఓపీ కదా నిజంగా, చాలా ఓపీ. సో గైస్ మీకు బయట నుంచి అయినా సౌండ్స్ అయితే బేర్ చేయండి, నేను హోమ్లో అయితే రికార్డ్ చేసుకున్నాను. ఇంకో చెస్ట్ ప్లేట్ ఎందుకు అబ్బా, ఒక ఫ్యాన్ టైం ఇస్తే బాగుంటుందా. ఫుల్ ఐరన్ ఆర్మర్ కంప్లీట్ అయిపోద్ది. సరేండి మనకి ఎలాగో ఐరన్ దొరికింది కదా చేసుకుందామా. ఎలాగో కొండల మీద ఐరన్ ఎక్కువ దొరుకుద్ది కాబట్టి చేసుకుందామండి. ఇక్కడ ఇంకో చెస్ట్ ఉంది, గుడ్. ఈ చెస్ట్ని కూడా లేదు. అండ్ అది వచ్చి మనకి బీట్రూట్ అనమాట. మనకి క్యారెట్స్, పొటాటోస్, వీటు యూస్ అవుద్దాము కానీ బీట్రూట్ వేస్ట్ పరమ వేస్ట్.
హాఫ్ హంగర్ బార్ ఫిల్ చేస్తుంది అంతే. ఇది కాదు, ఇందాక ఇల్లు ఎక్కడ తెచ్చేసాను అబ్బాది. ఈ ఇల్లు మనం చెక్ చేయలేదు కదా, ఇందులో ఏముంటుందని చూద్దాం కదండి. దీంట్లో ఏముంది? చెస్ట్ ఉంది. గుడ్. ఏంటిది? అక్కడ ఏదో కనిపించింది గైస్. ఇది విలేజ్ మ్యాప్ అనుకోవడం అది విలేజ్ మ్యాప్. ఇది ఓపి బా సరిగ్గా ఉందబ్బా. ఇది విలేజ్ మ్యాప్. చూడండి అసలు ఎన్ని హౌసెస్ ఉన్నాయో. ఇదేనా? ఇదే మనం సెట్ చేసుకుని వెళ్ళండి. బాగుందబ్బా ఇది విలేజ్ మ్యాప్. అదిగోండి చుట్టూ చెర్రీ గ్రోవ్, మధ్యలో విలేజు, అండ్ ఈ మధ్యలో మన హౌస్ ఉండాలంట. అదిరిపోద్ది. ఇంకా నేనేమనుకున్నానంటే బెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసి ఇక్కడ పెడితే బాగుంటుంది. బాగుంటుంది కాదు, బాగుంది. అండ్ ఇప్పుడు మన బెడ్ని తీసేసి ఇక్కడ ఎలా పెడదాం అంతే. ఇక్కడ బెడ్ని పెడదాం అనమాట. బాగుంటుంది. ఇటు సైడ్ కూడా మనకి ఏమైనా చెస్ట్లు కావాలంటే పెట్టుకోవచ్చు. బట్ నేను పెట్టాలనుకోవట్లేదు. చెస్ట్లకి ఇటు సైడు మనకు కావాల్సిన ఎసెన్షియల్ థింగ్స్ అన్ని ఇటు సైడ్ పెట్టుకుందాం. ఫుడ్ స్మెల్టింగ్కి స్మోకర్ అయితే వద్దు. మనకి స్మోకర్ వద్దు ఫుడ్ స్మెల్టింగ్కి. ఎందుకు వేస్ట్. ఇంకా కొంచెం ఐరన్ దొరికితే బాగుంటుంది అబ్బా. ఇప్పటికే మన దగ్గర ఎంత ఉంది? 12 + 7 ఎక్కువ ఉంది అనుకోండి. ఐరన్ 19 ఐరన్ ఉంది. మరి అంత ఎక్కువ కాదు, అలాగే అంత తక్కువ కాదు. ఓకే, ఈ పై వరకు ఎట్టిద్దామా? వద్దులేండి, బాగోదు. సో ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి ఆడదాం. ఓకే గుడ్. ఇక్కడ ఒకటి, ఇది తీసేసి ఇక్కడ ఒకటి. ఓకే బాగుంది. ఈ చెస్ట్ ఒకటి ఆటలట్ పుల్లా మిగిలిందనమాట. దీన్ని అంటే ఇలా పెట్టేయాలి అంతే. సో ఇంకా మనం ఈ వాటర్ని అయితే ఫిల్ చేసుకుని ఇంక మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. నాకు తెలిసి వీడియో రికార్డింగ్ వచ్చి 17 minutes వచ్చింది. మరీ అంత ఎక్కువేం కాదు. నేను కూడా ఇలాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మనకి స్ప్రూస్ సాప్లింగ్స్ కావాలి. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అనమాట. మనం ఇక్కడ నుంచి అక్కడ పార్కోర్ అవ్వద్దా? ఎస్ ఇప్పుడు ఇక్కడ చేద్దాం. అబ్బా ఫెయిల్ అయిపోయింది గైస్. మళ్ళీ ట్రై చేద్దాం పార్కోరు. చెప్పాం కదా నువ్వు పని. నిజం చెప్పిన నాకన్నా రమణి ఇంకా బాగా ఆడతారేమో కాదు, ఆడతారు. మైన్క్రాఫ్ట్ 4 yearsగా ఆడుతున్నారు అక్కడ. కాకపోతే ఈ మధ్యన మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే రావట్లేదు. పాల్వోల్డ్ వస్తుంది. అంటే పాల్వోల్డ్ బాగాలేదని కాదు, పాల్వోల్డ్ కూడా నచ్చింది. కాకపోతే ఐఎమ్ డీప్లీ మిస్సింగ్ మైన్క్రాఫ్ట్ వీడియోస్ అబ్బా. ఓకే, ఎందుకంటే కొన్ని వీడియోలు చేయడానికి ఐడియాస్ ఏం రావట్లేదు అనుకుంటే అది కూడా కాదు. కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా రావన్న సరిగ్గా 1.21 ట్రికీ డేల్సే ఎక్స్ప్లోర్ చేయలేదు. గార్డెన్ అవేకన్స్ అది చేయడానికి ఒక 10 episodes చేసుకుందాం. అయితే త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుందేమో కదా. బికాస్ ఐఎమ్ డీప్లీ మిక్సింగ్ మైన్క్రాఫ్ట్ అబ్బా. పాల్వోల్డ్ చూసి మొహం మొత్తేస్తుంది నాకు. అండ్ ఇది హౌస్ పార్కోర్ అనమాట. ఓకే సో గైస్, ఇది మన టెంపరీ బేసు, పర్మనెంట్ బేస్ అయితే కాదు. అది నేను మీకు చెప్పాను కదా, మనకి విలేజ్ మధ్యలో అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని ఎలా తెలుసుకోవాలి? హౌ? ఓకే, ఇది ఎక్కడ ఉందంటే మనం ఎక్కడ ఉన్నాం గైస్. ఇదిగోండి. బా మీకు ఎలా చెప్పాలి? మీకు చెప్పడానికి ఇది కంప్యూటర్ కూడా కాదు, సెల్ అండి. నాకు అర్థమైంది. ఇదిగోండి ఇక్కడ ఎక్కడంటే